అటెన్షన్ ప్లీజ్. మనిషి మెదడులో సుమారు 100 బిలియన్ కణాలుంటాయి. బిలియన్ అంటే 100 కోట్లు. ఆ లెక్కన 1000 కోట్ల దాకా కణాలుంటాయన్నమాట. అందులో ప్రతి ఒక్కటి నాడీ గ్రంథులు, న్యూరాన్లతో దాదాపు 20,000 ఇతర కణాలతో అనుసంధానమై ఉంటాయి. ఆ లెక్కన మీ బుర్రలో కదలాడే ఆలోచనల మొత్తం 100 బిలియన్లు టు ది పవర్ ఆఫ్ 20,000. చాలా చాలా పెద్ద నంబర్. అంత పవర్ఫుల్ అన్నమాట మన మెదడనే కంప్యూటర్. కానీ మనిషి తన మానసిక సామర్థ్యంలో కేవలం 10% వినియోగించుకుంటున్నాడని అంచనా. సరిగ్గా సక్రమంగా ఉపయోగించుకుంటే మీ ఆలోచనలే మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. మీ ఆలోచనల తీరు మార్చుకోండి, జీవితమే మారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎందరో విజేతలు కనిపిస్తారు. వారిని నిశితంగా పరిశీలిస్తే ఎన్నో కామన్ క్వాలిటీస్ గోచరిస్తాయి. 80కి పైగా పుస్తకాలు రాసిన మోటివేషనల్ పబ్లిక్ స్పీకర్ బ్రియాన్ ట్రేసీకి వ్యక్తిత్వ వికాస రంగంలో గొప్ప పేరుంది. తన పుస్తకాలు, ప్రసంగాల ద్వారా అసంఖ్యాకుల్ని ప్రభావితం చేసిన ఆయన ఎవరికైనా చెప్పిన సలహా ఏమిటో తెలుసా? ముందు చూపు ఉండాలి అని. ప్లానింగ్, సమయపాలన, కార్యాచరణ అన్నింటికీ అది అప్లై అవుతుంది. ఇవాళ ఏదోలాగా గడిపేయడం కాదు, సమయం సద్వినియోగం కావాలి. నేడు ఎంత ప్రణాళికాబద్ధంగా గడుపుతామో అదే రేపటికి పునాది. విజేతలు ఎప్పుడూ చిన్న చిన్న లక్ష్యాలతో తృప్తి పడరు. థింక్ బిగ్ అన్నదే వారి స్లోగన్, పంథా. విస్తృతంగా చదువుతారు, వీలైనంత సమాచారం తెలుసుకుంటారు, కొత్త అంశాల్ని ఆసక్తిగా పరిశీలిస్తారు. చేపట్టిన ఏ పనిలోనైనా విజయం సాధించడానికి పట్టుదల, కృషి అవసరం. కష్టించే స్వభావం, ఓటమికి వెరవని తత్వం విజేతల ఉమ్మడి లక్షణాలు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఎదురు దెబ్బలు తప్పవు. ఫెయిల్యూర్స్ ఎవరికైనా సహజమే. సాధారణ వ్యక్తులు ఓటమికి కుంగిపోతారు. అదే విజేతలైతే పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు, పట్టుదలతో స్థిరంగా ముందడుగు వేస్తారు. అమెరికన్ శ్రీమంతుడు వారెన్ బఫెట్ గురించి విన్నారా? తాను చేయబోయే పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేయగల అంశాల గురించి తెలుసుకుంటూ లోతుగా చదువుతూ రోజులో 80% సమయం గడపడం బఫెట్ అలవాటు. మెక్సికన్ టెలికాం మొఘల్ కార్లోస్ స్లిమ్ తమ ఇంటికి ప్రపంచం నలుమూలల నుంచి వార్తాపత్రికలు తెప్పించేవారు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఫిల్మ్ సిటీ నిర్మాణం తలపెట్టినప్పుడు యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ మీడియా చక్రవర్తి రామోజీరావు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో మ్యాగజైన్లు రప్పించేవారు. అంతర్జాతీయ నిర్మాణ శైలులు, ఉద్యానవనాల డిజైనింగ్ నిమిత్తం ఎంతో అధ్యయనం చేసేవారు. అంతటి విస్తృత కసరత్తు ఫలితమే ఇప్పటి రామోజీ ఫిల్మ్ సిటీ. సంపద సృష్టించడంలో ఓడుపులెరిగిన వారు కొత్తగా పెట్టుబడి అవకాశాలను, వ్యాపారాభివృద్ధి మార్గాలను ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటారు. తమ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడానికి కొత్త కోర్సులు, వర్క్షాపుల నిర్వహణ, మెలకువల్ని పదును పెట్టుకోవడానికి కోచింగ్ పైన వెచ్చిస్తారు. అది ఖర్చు కాదు, మానవ వనరులపై పెట్టుబడి అని వారికి తెలుసు. విజేతల్లో కనిపించే ఇంకో లక్షణం ఏమిటంటే లైక్ మైండెడ్ పీపుల్తో, జీవితంలో రాణిస్తున్న వారితో నెట్వర్కింగ్ ఇష్టపడతారు. నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఇది వరకటి ట్విట్టర్, ఇప్పటి ఎక్స్ కార్పొరేషన్తో పాటు టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి సంస్థల అధినేత ఎలాన్ మస్క్ పనితీరు ఎలా ఉంటుందో తెలుసా? ఎలాన్ మస్క్ తెల్లారుజామున 5ంటికి ఏ జాగింగో చేస్తూ ఉంటాడు అనుకుంటే పొరపాటు. పనులు తెముల్చుకుని తెల్లవారుజామున ఏ 3 గంటలకో నిద్రపోతాడు. చేతిలో పని పూర్తయ్యేదాకా నిద్ర కూడా వెయిట్ చేయాల్సిందే. ఎక్కువ మంది విజేతలు టైం ప్రకారం నిద్రిస్తారు, మేలుకుంటారు. నిర్ణీత సమయంలో వ్యాయామం, సమయపాలన వారి సాధారణ లక్షణాలు. సమయం వృధా చేయడం అనేది ఎప్పుడూ ఉండదు. ఒత్తిడిని తట్టుకుంటారు, సవాళ్లను ఎదుర్కొంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు. తమ ఆలోచనలు, పథకాలు, ప్రణాళికలు, సామర్థ్యంపై నమ్మకం కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణకు సరైన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఆలోచనాత్మకంగా రిస్క్ తీసుకునేవారు విజేతలుగా నిలుస్తారు. అవకాశాల్ని అందిపుచ్చుకునే వారిని ధనలక్ష్మి కరుణిస్తుంది. మిలియనీర్లు, బిలియనీర్లు అంటే లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవితం, ఇష్టారాజ్యంగా ఖర్చు ఇవి కాదు. ఒక టార్గెట్ పెట్టుకుని క్రమశిక్షణతో ముందుకు వెళ్లడం విజేతల లక్షణం. దురలవాట్లకు దూరంగా ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు. కుటుంబాన్ని బలిమిగా భావిస్తారు. పొగరు, అహంకారం కలిగిన వారి మాట ఏమిటి అంటారా? ఆ బ్యాగేజీ ఉన్నవాళ్ళు అక్కడితో ఆగిపోతారు లేదా జారిపోతారు. ఇతరుల్ని తొక్కేసి వారి తలల మీద నుంచి పైకి వెళ్లాలని ఉబలాట పడేవాళ్ళు ఎప్పటికీ శిఖరాగ్రం చేరుకోలేరు. ప్రతి రంగంలోనూ అత్యంత విజయవంతమైన వ్యక్తులు, అత్యధిక వేతనం పొందేవారు కొందరో ఉంటారు.
గెలుపును మాత్రమే చూసి ఈర్ష్యపడే వాళ్ళు, దాని వెనక కష్టాన్ని శ్రమను గుర్తించని వాళ్ళు ఎప్పటికీ విజేతల బాటలో నడవలేరు. విజేతలు ఖర్చుపై ఎప్పుడు కన్నేసి ఉంచుతారు, బడ్జెట్లు వేసుకుంటారు, సాధ్యమైనంత వరకు ఆ గీటు దాటరు, రాబడిలో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు, ఎక్కువ వడ్డీకి అప్పు తేవడానికి ఇష్టపడరు, రుణాల ఊబిలో కూరుకుపోవడం కన్నా సంపదను కూడగట్టడంపైనే దృష్టి పెడతారు. ఇక తమకు మిగిలిన ఆయుర్దాయం జీవితంలో చివరి 6 నెలలే అన్నట్లుగా పనులన్నీ ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటారు, ఏది పెండింగ్ పెట్టరు. ఫోకస్ అనేది చాలా బలమైన పాయింట్. చేసే పనిపైన, మాట్లాడే మాట మీద పట్టు ఉండాలి. వేసిన బాణం తిరిగి రాదు. వీటిని తూచా తప్పక పాటించడం సాధ్యపడితే విజయం వరించినట్లే, మీరు విజేతగా నిలిచినట్లే. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ బాలు ఎకల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.